औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद తొలుత నవిఘ్నమస్తనుచు దుర్జటి నందన నిన్ను మ్రొక్కెదన్ ఫలితము చేయుమయ్య నిన్ను ప్రార్థన చేసేదనేకదంత నా వలపలి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక దైవ వినాయక లోకనాయక తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నానుల్లంబంధున నిలచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చెడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి దుర్గమాయమ్మ కృపాబ్ధి చ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ यही राम की धर्म भूमि है, यही कृष्ण की कर्म भूमि है, यही बुद्ध की तपोभूमि है, हम सब की आँखों का तारा यह है भारत देश हमारा, यह है भारत देश हमारा, यह है भारत देश हमारा। आओ इसका मान करे हम, गुण महिमा का गान करे हम, गौरव का भी ध्यान करे हम, सकल विश्व में सबसे प्यारा यह है भारत देश हमारा। రామకృష్ణ గారు ఈ వేదికలో ఉన్నారు, అధ్యక్షులు. మృదు మధుర వాగ్విన్యాస విలాస విభవులు, మానవుని మాధవునిగా తలచిపెట్టి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలతో నవనవోన్మేష సమాజ నిర్మాణం చేస్తున్నటువంటి గౌరవనీయులు పూజనీయులు స్వామి బోధమానంద గారు, మహిళాలోక శిరోమణి సద్గుణ ధ్వని, మీ అందరికీ చక్కటి ఆశీర్వదించినటువంటి గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారు, కారు చీకటి క్రమ్మినప్పుడు కాంతి నీవై కదలరా, తోటి వారల కష్ట సుఖముల తోడు నీవై కదలరా, తోడు నీవై కదలరా, దేశమొసగిన దేహమే ఇది, దేశమే నిన్ను పిలిచెరా అంటూ ఈ కార్యక్రమానికి ఒక క్రాంతి మాదిరిగా వచ్చినటువంటి గౌరవనీయులు క్రాంతి గారు, తేని మనస్కులు విశాల హృదయులు, నిన్న మొన్నటి నుంచే తన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తన బుధస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి సౌజన్య సౌశల్య మోహనులు, ఉద్భాతృత్వ జీవనులు స్వామి శితికంఠానంద గారు, మిగతా స్వాములు, చాలామంది పాలమూరు పెద్దలు. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలను. శితికంఠానంద గారు మన ఫోన్ చేయగానే ఎజాజ్ అహ్మద్ గారు మీరు పాలమూరుకి రావాలి అన్నారు. మిగతా ఏమీ ఆలోచించలేదు నేను, ఎందుకంటే ఇక్కడ నాకు 10th క్లాస్లో బోధించినటువంటి గురువు గారు ఉంటారు. ఆయన నేను వస్తున్నానని వచ్చి అక్కడ కూర్చున్నారు. ఈ వేదిక నేను అటు అనుకుంటున్నాను, స్టేజ్ అంతా అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. వారు ఇక్కడ ఉన్నారు. వారికి ఒకసారి నేను వారు రాగానే నా కోసం ఇక్కడికి వచ్చారు, ఆ కార్యక్రమానికి వచ్చారు. రాగానే వారు రాసినటువంటి ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని నేను ఇదా కాదు మీ అందరి కరతాల ధ్వనుల మీద బోధమానంద గారి చేత వారికి నా పుస్తకాన్ని అందిద్దాం అనుకుంటున్నాను. క్షమించాలి గోపాలకృష్ణ ఆర్య గారు, మీరు ఆ కాస్త ఇక్కడికి వచ్చేసి ఈ పుస్తకాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా గురువు గారు గోపాలకృష్ణ ఆర్య గారు. గురు గోవిందో ఖడే కాకెలా గోపాయ్, बलिहारी गुरु आपने गोविंदियो बताए, गोविंदियो बताए. స్వామి బోధమానంద గారు, లక్ష్య శృతి గలుగ లక్ష్య సాధన గలుగు, గురుని విడవలదు గుర్తుగాంచి, మదికి తోచకున్న మాన్య గురుని చేరు, మాన్య గురుని బోధ మంచి చేయు, మాన్య గురుని బోధ మంచి చేయు, అతని దయగాదే ఆనందమది నేడు, మాకు విద్య నేర్పే మంచి కనగా, అతని దళతు భక్తి ఆత్మబోధ కూడతని, పదములంటి గొలతు పద్యమల్లి అని
10th క్లాస్లో మేము పాఠం చెప్తున్నప్పుడు వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ట్యూషన్ చెప్పి కూర్చోబెట్టి టిఫిన్ ఇచ్చి భోజనం చెప్పిస్తే వాళ్ళు చదువు చెప్పేవారు. ఇప్పటికీ గుర్తుంది. వారు ఇక్కడ డిప్యూటీ యోగా ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా రిటైర్ అయినారు. ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నారు యజ్ఞం మీద. పాలమూరు అనగానే నేను వారు ఉంటారని చెప్పి తొందరగా వచ్చేసాను ఇక్కడికి. అది నాకు చాలా సంతోషం అనిపించినటువంటి విషయం. ఎందుకంటే నేను తెలుగులో 10th క్లాస్లో తెలుగులో ఫెయిల్ అయితే 33 మార్కులు వచ్చినాయి. 33 మార్కులు వస్తే చాలామంది ఏడుచుకుంటూ కూర్చుంటే ఇంట్లో ఆయన దగ్గరికి వెళ్తే నువ్వెలా ఫెయిల్ అయినావురా అన్నాడు. అంతే అన్న రోజే అప్పుడు అంజయ్య గారు చీఫ్ మినిస్టర్. అదే రోజు 5 మార్కులు గ్రేస్ కలిపారు. గ్రేస్ కలిపితే నేను పాస్ అయిపోయినాను. అది గురువు యొక్క భక్తి, గురువు యొక్క ఆశీర్వాదాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మీ గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు. చాలా సంతోషం. ఇది మా ఆశీర్వాద బలంతో ఈరోజు ఉన్నాను నేను. వారి ఆశీర్వాదాలతో మనం వాళ్ళకి స్కూల్కు తీసుకొని వెళ్ళి వారికి సన్మానం చేసి తీసుకుని మా పిల్లలకి పరిచయం చేశాను. వారి అయిన తర్వాత నేను టికొక్కటి అని గీతలు గీసి ఒక వీడియో వేస్తే అది 10 కోట్ల మంది చూశారు. 40 దేశాలు చూస్తున్నాయి. దానికి చాలామందితో నాకు గౌరవం వచ్చింది. అది గురువు భక్తి. కాబట్టి వారికి పాదాభివందనం చేస్తున్నాం. అది వారి ఆశీర్వాద బలంతోనే వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను విద్యార్థిని అన్నవాళ్ళు ఒకసారి చేయెత్తండి. నేను విద్యార్థిని. చక్కగా ఎత్తాల, కుడి చేయి. నేను బాగా చదువుకుంటాను అన్నవాడు ఎడమ చేయి కూడా ఎత్తండి. రెండు కలపండి. కళ్ళు మూసుకోండి, పెదవులు కూడా మూసుకోండి. ఈ పక్కన మాట్లాడే వాళ్ళతో ఒక సైగ చేయండి, మాట్లాడొద్దని చెప్పి. పెదవులు కూడా మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి నీ ఇష్టమున్న దైవాన్ని తలుచుకో. నీకెవరైతే ఇష్టమో వాళ్ళని తలుచుకో. ఒక్కసారి మీ నాన్నని తలుచుకో. ఎంత మంచి నాన్న, నా కన్న తండ్రి, ఏదంటే అది ఇప్పిస్తున్నాడు. ఒక్కసారి మీ అమ్మని తలుచుకో. ఎంత మంచి అమ్మ, 9 మాసాలు కని పెంచి పెద్దగా చేసి ఇంత చిన్న దెబ్బ తాకిన తల్లడిల్లిపోతుంది. ఇబ్బంది ఉన్నా ఉదయం లేచి వంట చేస్తుంది, నా కోసం పట్టించుకుంటుంది. ఎంత మంచి అమ్మ. ఒక్కసారి మీ సార్లను తలుచుకో. ఎంత మంచి టీచర్లు, మా అజ్ఞానాన్ని తొలగించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, ఎంత కష్టపడతారు. ఆనతి నీయవే జనని ఔదల దాల్చెద మంచు నమ్రతన్ గానము చేయ భక్త జననెన్నిటో వింటినమ్మ. నా మానస వృత్తులన్ పరిసమాప్తము జయవే వాసవీరమ. జ్ఞాన సరస్వతీషి జలజాత ముఖాంచిత వాగధీశ్వరీ. మెల్లగా చేతులు కిందికి దించండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. పాలమూరు పిల్లలు అబద్ధాలు చెప్పారని నాకు తెలుసు. ఎంతమందికి చేయి నొప్పి పెట్టిందో కరెక్ట్గా చెప్పండి. కరెక్ట్. మీ అందరికీ ఏకాగ్రత లేదని లెక్క పెట్టుకోండి. ఇంకా చదువు తక్కువ వస్తుందని లెక్క పెట్టుకోండి. ఎవరికైతే చేయి నొప్పి పెట్టలేదో వాళ్ళు ఏకాగ్రతతో ఉన్నారు. నేను చెప్పిన అంశం ఏదైతే జాగ్రత్తగా విన్నారో వాళ్ళందరికీ ఏకాగ్రత ఉంది, మిగతా వాళ్ళకి లేదు, తక్కువగా ఉంది లెక్కపడి. ఇదే ఏకాగ్రత విద్య. విద్య గొనగ మనిషి విజ్ఞాన పరుడవును, విద్య కాదే ఘనము విశ్వమందు. నీవు నేర్వనెంచ నిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. విద్య ఆర్జించుకుంటే ఈ విధంగా వేదిక వస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మీ పక్కన మాట్లాడే వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళకి చెప్పండి కొద్దిసేపు విందాం రా, తర్వాత పోయి మాట్లాడుకుందాం అని చెప్పి పక్క వాళ్ళకి ఒకసారి చెప్పండి. కాకచేష్ట బకధ్యాన శ్వాన నిద్ర తథైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. విద్యార్థులకు 5 లక్షణాలు ఉండాలని. ఏ లక్షణం? కాకచేష్ట, కాకి మాదిరిగా చేష్ట ఉండాలని. కాకి చూసినప్పుడన్నా మీరు, కాకి ఒక అన్నం మెతుకు కానీ ఒక బొక్క కానీ కనిపిస్తే కావు 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 ఆవు ఆవు అని తింటుంది. అది ఒంటరిగా తినదు. అరే రండ్రా మనం కూడా మంచి విషయాలు నేర్చుకుందాం, చదువుకుందాం అని అందరికీ కలుపుకొని చదువుకోవాలని. కాకచేష్ట. బకధ్యాన, కొంగ మాదిరిగా ధ్యానం చేయాలని. కొంగ చూసినప్పుడన్నా మీరు, కొంగ ఒంటి కాలు మీద నిలబడుతుంది. మछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगे तो डर जाती, बाहर निकालो मर जाती అని అది కదులుతుంటుంది. అయినా ఇది నోరు వేసింది అనుకో చేపని తీస్తుంది. కొంగ అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏం చెప్తున్నారా, నేను ఏం వినాలి, ఏ పాఠం చెప్తున్నారు, ఎక్కడ వినాలి, సైన్సా సోషలా, ఏం చదువుతున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నది.
కొంగ మాదిరిగా కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాకచేష్ట బకధ్యాన శ్వాన నిద్ర, కుక్క మాదిరిగా నిద్రపోవాలి విద్యార్థి. కుక్క చూసినప్పుడు మీరు, కుక్క చౌరసా మీద పడుకొని ఉంటుంది, ఇట్లంటే లేస్తుంది. ఇక మనం ఉంటాం లేవురా లేవురా అంటే ఎంతసేపు లేపాల్సి వస్తుందో అమ్మా నాన్నలు కదా. అలా కాదు, పొద్దున్నే సూర్యుడి కంటే ముందే లేవాలి, తొందరగా లేవాలి, టచ్ చేయగానే లేవాలి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని సౌండ్ వస్తుంది మసీదులో నుంచి. అప్పుడు చెట్ల మీద ఉండేటటువంటి ఆ పక్షులన్నీ కూడా కలవర చెందుతుంటాయి. ఓ రంగమత్త మంగమత్త లేవే, మనమంతా ఆహారం కోసం వెళ్ళాలి అని కాముగా ఉండే పక్షులన్నీ కూడా చెట్ల మీద నుంచి పైకి వస్తుంటాయి. దాని తర్వాత గుళ్ళో గంటలు కొడుకుంటున్నాం, గుళ్ళో దేవుళ్ళకి అందరికీ తొందరగా లేచేసి వాళ్ళంతా అది పూలన్నీ కూడా సువాసన వెదజల్లాలి, మన దగ్గర ఉండేటటువంటి సువాసనను సమాజానికి పంచుదామనే ఆలోచనతో పువ్వులు వికసిస్తుంటాయి, ఆ సమయంలో వికసిస్తూ ఉంటాయి. అది బ్రహ్మీ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో తొందరగా లేచి చదివితే మీకు అందరికీ బాగా చదువు వస్తుంది. తొందరగా లేవాలి. మొన్న ఒక దగ్గర వెళ్తున్నా, ఒక వాడకట్లో కొడుకును తండ్రి లేపుతున్నాడు, గాడిది కొడక లేవురా, గాడిది కొడక టైం అవుతుంది అంటున్నాడు. వీడు దుప్పటి కప్పుకుంటాను, ఆయన నేను నీ కొడుకునే అంటున్నాడు. ఎవరిని తిట్టినట్టు ఆయనని తిట్టినట్టే, ఆయన తిట్టినట్టు. అట్లా లేకపోతే పిల్లలకి అర్థమైందా, గాడిది కొడుక గిడిది కొడుక అనవద్దు. కాబట్టి చాలా జాగ్రత్త. స్ప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. రాముణ్ణి వాళ్ళ గురువు లేపినట్టు లేపాలి, గురువు లేపినట్టు తొందరగా లేవాలి. మీరు కూడా టచ్ చేయగానే ఫజర్ కి నమాజ్ పढ़ते हुए अगर सुबह लिखो उड़ गए बच्चियाँ, बहुत बच्चियाँ भी है यहाँ. सुबह फजर पढ़ लो, यासीन पढ़ो, या मुतकब्बिर या सलाम हुआ रहमानुर रहीम पढ़ लो. पढ़ने के बाद जब पढ़ना शुरू करो और तुम्हारे को 10 पाయింట్స్ जरूरी है. 64 కళలలో డ్యాన్స్ కూడా ఒక కళ. ఆ చిన్నారులంతా కూడా డ్యాన్స్ చేసి మిమ్మల్ని అందరూ కూడా అలరించారు. అర్థమైందా? చదువు అంటే ఇదే. చదువు అంటే పుస్తకాలను విషయాలు మస్తకంలో ఎక్కించడం చదువు కాదు. చదువు అంటే దయ, చదువు అంటే సానుభూతి, చదువు అంటే భాతృత్వం, చదువు అంటే పెద్దలను గౌరవించడం, చదువు అంటే సమాజం పట్ల అవగాహన ఉండడం, చదువు అంటే కళలు, చదువు అంటే ఇవన్నీ వినయము, విజ్ఞానము, విచక్షణ, ఇవన్నీ కూడా నేర్చుకొని నిత్య జీవితంలో అవలంబించుకోవడమే చదువు. నిత్య జీవితంలో అవలంబించుకోవాలి. ఉత్తగా చదువుకొని మానుకోదు చదువు. 2 రకాలు, ఒకటి బ్రతకడం నేర్పేది, రెండవది బ్రతికంటే ఏంటిదో నేర్పేది. ఒకటి బ్రతకడం నేర్పేది, ఎట్లా బ్రతకడానికి, ఉద్యోగం కోసం. బ్రతికంటే ఎట్లా బతకాలి, అమ్మతో ఎట్లా ఉండాలి, నాన్నతో ఎట్లా ఉండాలి, చిన్నలతో ఎట్లా ఉండాలి, చుట్టాలతో ఎట్లా ఉండాలి, సమాజంతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అది నేర్పేది చదువు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మధ్యలో ఉండేది ఆ జీవితమే జీవితంలో ఉండే చదువు. కొంతమంది చూసుకుంటూ చదువుతారు, కొంతమంది నేర్చుకుంటారు. టీచర్లు కొంచెమే చెప్తారు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణచ. ఆచార్యుడు చెప్పేది, మీ టీచర్లు చెప్పేది చారణమందమే. రూపాయిలో చారణలు 4 ఉంటాయి. ఆ 4లో ఒక చారణమందమే సార్లు చెప్తారు. మిగతా చారణ శిష్యుడు తన మేధాశక్తితో నేర్చుకోవాలి. దేవుడు మీకు మేధాశక్తి ఇచ్చాడు, ఏం చేసుకోవాలి, నేను ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా చదవాలి. తర్వాత మిగతా చారణ సబ్రహ్మచారిభ్య సహపాఠి, పక్కన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. పక్కన ఏం చేస్తున్నారు, వాడు ఎలా చదువుతున్నాడు, నేనేం చదువుతాను, ఆమె ఎట్లా చదువుతుంది, ఎట్లా చదువుతున్నా అని పక్క వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. మిగతా చారణ కాలమే నేర్పేస్తుంది. దానికి ఒక దగ్గర ఒక ఎగ్జిబిషన్కి ఒక తల్లి కొడుకుని తీసుకొని వెళ్ళింది. కొడుకుని ఎగ్జిబిషన్ తీసుకొని వెళ్ళింది, పెద్ద ఎగ్జిబిషన్ అది తీసుకొని వెళ్ళింది. లోపల టికెట్ తీసుకునేది, లోపలికి వెళ్ళగానే అక్కడ బెలూన్స్ అమ్ముతున్నాడు ఒక ఆయన. రకరకాల బెలూన్స్. అమ్మ నాకు బెలూన్ కావాలనే, ఓ అమ్మ నాకు బెలూనే అన్నాడు. ఇప్పిస్తుందా బిడ్డ, చాలా చూసేది ఉంది, మనం చూసేది ఉంది పైన ఇప్పిస్తుందా అని తీసుకొని వెళ్ళింది. కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడ స్వీట్ షాప్ ఉంది. లడ్డూలు, బేసన్ చెక్కి, మైసూర్ పాక్ అవన్నీ పేర్చి పెట్టిండు స్వీట్ షాప్. అమ్మ నాకు లడ్డు నాకు లడ్డు కావాలనే, అమ్మ నాకు లడ్డు ఇప్పిస్తుందా బిడ్డ, లోపడే వెళ్దాం, చాలా వస్తువులు చూసేది ఉంది అని తీసుకుని వెళ్ళింది. ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత ఆడ ఆటో వస్తువులు ఉన్నాయి, కార్, ప్లేన్, స్కూటర్, ఇవన్నీ పెట్టింది. అమ్మ నాకు కారు కావాలి అనగానే అప్పుడు చూడు, లేదు బిడ్డ రా చూద్దాం, కొద్ది దూరం పోదాం చూద్దాం, చూసినాక ఇప్పిస్తుందా. కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడ కోతి ఆట ఆడిపిస్తున్నాడు ఒక ఆయన. కోతి ఆట ఆడిపిస్తుంటే ఆ కోతి లిప్స్టిక్ పెట్టిండు, గౌను కుట్టిండు, మంచి కుల్ల కొట్టిండు, పట్ట గొలుసు ఇవన్నీ వడ్డాడం పెట్టేసి ఆడిపిస్తున్నాడు. ఆ ఆడిపిస్తుంటే అందరు గుమిగూడు చూస్తున్నారు, చాలా మంది గుమిగూడు చూస్తుంటే వీనికి కనిపిస్తలేదు, బుడ్డగా ఉన్నాడు. వీడు మెల్లగా చేయి వదిలిపెట్టుకున్నాడు. అమ్మ చేయి వదిలిపెట్టుకొని మెల్లగా ఏమో జరుగుతుంది అక్కడ అని మెల్లగా పోయి ముందట నిలబడి చూస్తుంటే ఆ కోతి ఈ రింగులకి దుంకుతుంది. అత్తగారికి సామాన్ తీసుకోపోతుంది. నమస్తే పెడుతుంది. చాలా విన్యాసాలు చేస్తుంది ఆ కోతి. ఆ కోతిని చూస్తూ వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేసి అయిపోయింది కథ. ఈ ఆట అయిపోయింది. అందరు వెళ్ళిపోయినారు. వాడు అక్కడ అయిపోయినాడు, వీడు ఇక్కడ అయిపోయినాడు. వీళ్ళమ్మ ఇటు, వాడటు.
ఏడుస్తున్నాడు. మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలి. అమ్మ రామకృష్ణ మఠం కార్యకర్త ఎత్తుకున్నాడు. ఏం కావాలరా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. వద్దు బిడ్డ, నీకు ఇక బెలూన్ ఇప్పిస్తారా? బెలూను. నాకు బెలూన్ వద్దు, నాకు అమ్మ కావాలి. బెలూన్ వద్దు నాకు. అరే నీకు స్వీట్ ఇప్పిస్తారా? లడ్డు. నాకు లడ్డు వద్దు, నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలని. అరే నీకు కారు ఇప్పిస్తారా? నాకు కారు వద్దు, నాకు అమ్మ కావాలని. చూసిండ్రా, వాని అమ్మ చేయి పట్టుకున్నంతసేపు వానికి లడ్డు మంచిగా అనిపించింది, కారు మంచిగా అనిపించింది, బెలూను మంచిగా అనిపించింది. అమ్మ చెయ్యి ఎప్పుడైతే వదిలిపెట్టుకున్నాడో వానికి ఏ మంచిగా అనిపిస్తలేదు. చూసి గమనించండి. మీరు కూడా అమ్మ చేయి పట్టుకున్నారు. శారదామాత అని. శారదాంబోజ వదనంబుజే సర్వదా స్మాకం సన్నిధిం క్రియాత్. వివేకానందుల వారు శారదామాత చేయి పట్టుకున్నారు, రామకృష్ణ పరమహంస చేయి పట్టుకున్నారు. పట్టుకున్నందుకు ఈరోజు మొత్తం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులలో ఆయన ఉన్నారు. అది చేయబట్టుకోండి. మీరు ఎవరు చేయబట్టుకుంటారు? అలా మీ దగ్గర చైర్లో టీచర్లు ఉన్నారు కదా, ఆ చదువు చెప్తున్న టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళ చేయి పట్టుకోండి. తేనెలోలుకు తెలుగు వెలుగు మా ఎదలో నింపును. తెలుగు సార్లు వచ్చినారా? నేను పాట పాడుతున్నప్పుడు ఏ సబ్జెక్టులు వచ్చినాయో ఆ సార్ వచ్చిండు అని ఇట్లా చేయొద్దండి, మీరు నేను అర్థం చేసుకుంటా. తేనెలోలుకు తెలుగు వెలుగు మా ఎదలో నింపును, జాతీయ భావనతో హిందీ బోధించును, విశ్వమానవీయ విలువ ఆంగ్లములో చూపును, అడుగులు జాగ్రత్త అంటూ గణితము వివరించును, సామాన్య శాస్త్రములో ఎదకదలిక వినిపించును, సాంఘిక శాస్త్రములో మన సంఘనీతి చూపును, చీకటిలో చంద్రబింబం మీ గురువు మా గురువు, వేకువలో సూర్యదీపం, ఆకాశపు పలక పైన అక్షర దీపాలు నిలపి ఆనందపు అంచులు చూపు, మా గురువు ఆవేశము రూపును మాపు. కాబట్టి టీచర్లు చెప్పే మాట ఎవరైతే వింటారో వాళ్ళు చెప్తే కొట్టే బాగా సార్, అవి మాకు బంతిపూల బుట్లు సార్, మీ ఆశీర్వాదాలు సార్ ఇవి అనుకుంటారో, ఎవరైతే నిక్నేమ్ పెట్టారో, ఎవరైతే సినిమాలు చూసినట్టు చూసి చేయరో అలాంటి వాళ్ళు గొప్ప స్థాయికి వస్తారు. ఇలాంటి ఆశీర్వాద బలంతో ముందుకెళ్తారు. ఎవరైతే టీచర్ కొట్టంగానే వాళ్ళతో ఇబ్బంది పడతారో, బయట పోయి నిక్నేమ్ పెడుతుంటారో, వాళ్ళు బనాయిస్తుంటారో, టీచర్ల గురించి చెడుగా చెప్తుంటారో, అమ్మా నాన్నకు పోయి చెడుగా చెప్తుంటారో అలాంటి వాళ్ళకి ఆశీర్వాదాలు దొరకవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాద బలమే మాకు బాగా ఉపయోగపడుతుంది. వివేకానందుల వారికి శారదామాత, రామకృష్ణ పరమహంస ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. వారు తప్ప ఏం చేయలేదని. విద్యార్థి వివేకానందులు లెక్క ఉండాలి, గురువు రామకృష్ణ పరమహంస లెక్క ఉండాలి. ఈ విషయం గమనించుకొని ఇక్కడ తీసుకొని వెళ్ళండి. ఇందాక కలెక్టర్ గారు అడిగారు, డాక్టర్ అయితే ఎట్లా ఉంటారు, ఎంతమంది డాక్టర్లు అవుతారు, ఎంతమంది మీరు టీచర్లు అవుతారు, ఎంతమంది అలా ఎవరెవరైతే ఏమవుతున్నారో మంచి వాళ్ళని చూస్తూ ఉండండి. టీచర్లు అవుతాం అనుకున్న వాళ్ళు ఇలాంటి గురువులను చూస్తూ ఉండండి, వాళ్ళని గమనిస్తూ ఉండండి. డాక్టర్ అయ్యే వాళ్ళు మంచి డాక్టర్, మీ పాలమూరులో ఎవరైతే మంచి డాక్టర్ ఉన్నారో వాళ్ళని చూస్తూ ఉండండి. ఒక దగ్గర తన కొడుకును డాక్టర్ చదివించుకున్నాడు ఒక ఆయన. పల్లెటూరులో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది చదివించుకున్నారు. తన కొడుకు డాక్టర్ అయిపోయినాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత ఆయన ఆ డాక్టర్ ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళ కారు ఉంది. ఆ కారులో సినిమాకి పోదాం నాన్న అన్నాడు. సరే బేటా తీసుకొని చాలా రోజులైంది కూడా, సినిమాకు వెళ్దామని వెళ్తున్నారు. ఇద్దరు కూడా వెళ్తున్నారు. వాళ్ళ నాన్న కారు నడుపుతుంటే కొద్ది దూరం పోయిన తర్వాత కారు స్లో చేసాడు వీళ్ళ నాన్న. ఏమైందే నాన్న కారు స్లో చేసాను? అటు చూడరా, అటు యాక్సిడెంట్ చూడు, అటు యాక్సిడెంట్. నువ్వు డాక్టర్ కదరా, కొద్దిగా ట్రీట్మెంట్ మనకెందుకు నాన్న, సినిమా టైం అవుతుంది నడు అన్నాడు. పిచ్చి నా కొడక, దీనికోసం అరా నేను డాక్టర్ చేసింది? హౌలా ఉన్నావు నువ్వు, వాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నువ్వు డాక్టరు, నువ్వు ఎంబీబీఎస్ చేసినావు. అరే ట్రీట్మెంట్ ఇరా, సినిమా ఈరోజు కాకపోతే సెకండ్ షో చూడొచ్చు, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, అరే సీడీ వేసుకొని చూడొచ్చురా, వాడు ప్రాణం పోతుంది కదరా, నువ్వు డాక్టర్వా? ఇది ఒక డాక్టర్. ఇంకో దగ్గర ఒక తండ్రి కొడుకుని తీసుకొని వచ్చినాడు, గుండె నొప్పి, ఇబ్బంది పడుతున్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు, సావు బతుకులో ఉన్నాడు. తండ్రిని తీసుకొని వచ్చినాడు దవాఖానకు. ఆ దవాఖానలో డాక్టర్ లేడు. డాక్టర్ లేకపోయేసరికి ఏం దవాఖాననే, అనవసరంగా ఈ దవాఖానకు వచ్చి నేను ఇలాంటి దవాఖానకు ఎందుకు వచ్చినా నేను చీచి అలో నేను ఇట్లాంటి దవాఖాన నేను రాకపోతుంటే, అయ్యో నా కొడుకు ఏం కావాలి, సావు బతుకులో ఉన్నాడు అని చెప్పి ఆలోచనతో మాట్లాడుతూ ఉండగానే ఒక డాక్టర్ టకటక వచ్చాడు. రాగానే ఈ పేషెంట్ తీసుకొని అబ్బాయిని తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఇప్పుడే వచ్చి డాక్టర్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడా, చీచి ఇట్లనా, అరే నా కొడుకు ఏం కావాలా, సావు బతుకులో ఉన్నాడు కదా, డాక్టర్ వెళ్ళిపోతున్నాడా అనగానే ఆ నర్సులు కంపౌండర్లు వచ్చి వాళ్ళంతా ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యో లేదు బాబు, వాళ్ళ కొడుకు చచ్చిపోయింది, అక్కడ లేపుతున్నారు, అంత్యక్రియలు జరుగుతున్నాయి, మేమే ఫోన్ చేసినాం సార్, ఈ అబ్బాయి మీ చేతిలో బతకగలడు సార్ అని. ఒక పేషెంట్ వచ్చింది సార్, సావు బతుకులో ఉన్నది, మీ చేతిలో బతకగలడు అని చెప్పి మేము ఫోన్ చేయగానే ఆ అంత్యక్రియలు ఆపేసి వచ్చిండు. తన కొడుకును అంత్యక్రియలకి దాచేసేసి వచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చినాడు. నీ కొడుకుకి ఏం కాదయా, అలాంటి డాక్టర్ను చూసుకోండి.
నువ్వు ఏ డాక్టర్ అయితే మొదటి డాక్టర్ అవుతావా, రెండవ డాక్టర్ అవుతావా చూడు. నువ్వు ఏకాగ్రత చదివితే మొదటి డాక్టర్ అయితే పనికిరాదు దేశాన్ని సమాజానికి, రెండవ డాక్టర్ అయితే బాగుంటుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మీ అమ్మ పాదాలకు దండం పెట్టి, నాన్న పాదాలకు దండం పెట్టి మీరు ప్రారంభించండి చదువు. ఈ 2-3 నెలలు కూడా 10th వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. గుడ్, దించేయండి. మీకు 10 పాయింట్స్ రావాలనుకుంటే ఈరోజు నుంచి ఏం చేస్తారంటే మీ అమ్మ పాదాలకు నమస్కారం చేసి, నాన్న పాదాలకు నమస్కారం చేసి మొదలు పెట్టండి. ముస్లిం పిల్లలైతే అస్సలాం వాలేకుం అమ్మీ జాన్, సుబह में उठ के अस्सलाम वालेकुम अब्बा जान, अस्सलाम करो, पैर पर नहीं छीने का है तो क्या करते రోజు తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది. తండ్రి స్వర్గానికి వెళ్ళడానికి 7 తలుపులు ఉంటాయి. ఆ మధ్య తలుపు తండ్రి. ఒక టీచర్ చెప్పిందట, ఇప్పుడు చెప్పి ఊరుకున్నది, అరే తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది, నాన్న స్వర్గానికి వెళ్ళడానికి మధ్య తలుపు నాన్న 7 తలుపులు ఉంటాయని ఊరుకున్నది. చాలా రోజుల తర్వాత మళ్ళీ టీచర్ చెప్పింది, ఎవరైనా స్వర్గం నుంచి మట్టి తెస్తే నేను ప్రైజ్ ఇస్తారా అన్నది అని ఊరుకునేది. మళ్ళీ నెక్స్ట్ డే అడిగింది, ఎవరైనా తెచ్చినారా స్వర్గం నుంచి మట్టి? ఒక అబ్బాయి, నేను తెచ్చిన మేడం అని చెప్పి, ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చినవరా, ఏ ఊర్లోకి వెళ్ళరా, ఏ చౌరస్తా మీద మట్టి రాయిది? లేదు మేడం, ఇది మా అమ్మ పాదాల కింద మట్టి మేడం అనగానే బాగా ఏడుపు వచ్చేది మేడంకు. అబ్బా నా మాట విన్నాడు వీడు అని చెప్పి ఆ పిల్లవాడిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నది మేడం, ఏడుస్తుంటే క్లాస్ అంతా ఏడుస్తుంటే ఇంకో పిల్లవాడు బాగా వెక్కి ఏడుస్తున్నాడు. ఆయన దగ్గరికి పోయింది, ఏందిరా నువ్వు బాగా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నాకు స్వర్గం లేదు మేడం. పాపం వానికి అమ్మ లేదు. ఇంకోటి క్లాస్లో ఇంకా బాగా ఏడుస్తున్నాడు. వాని దగ్గరికి వెళ్ళింది, ఏంద్రా నువ్వు బాగా ఏడుస్తున్నావు? నాకు స్వర్గము లేదు, స్వర్గం యొక్క మధ్య తలుపు కూడా లేదు మేడం అన్న. మనకి అమ్మ లేదు, నాన్న లేరు. పాపం దేవుని దయ వల్ల మనకందరికి ఉన్నారు. వాళ్ళ దైవ సన్నిధులు, వాళ్ళు దైవ సన్నిధులు కాబట్టి వాళ్ళను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈరోజు పంచుకుంటున్నారు ఇవాళ రేపు. అరే తమ్మి, నాన్న ఏం పని చేయడు, నాన్న నువ్వు తీసుకో, అమ్మని నేను తీసుకుంటా. ఎందుకు తెలుసా? అమ్మ కనీసం బాసాలు తోముతుంది, పిల్లని ఎత్తుకుంటుంది. కాబట్టి నేను ఇద్దరిని చిలక గోరింకల్లాగా ఉండే వాళ్ళని పంచుకొని ఈ కాలం గడుపుతుంది. తీసుకోపోయి వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు. మొన్న ఒక సిద్దిపేట ఒక ముసలావిడ చనిపోయిన తర్వాత అమెరికాలో ఉంటాడు, బాగా చదివించుకుని అమెరికాలో ఉంటాడు ఆయన. దాని తర్వాత 3 రోజులు వచ్చింది, ఆ శవాన్ని అట్లే పెట్టిండ్రు, కొడుకు వస్తున్నాడు అని చెప్పి అట్లా పెట్టిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత వస్తున్నప్పటి నుంచి అక్కడ వెళ్ళలే, కనీసం కన్నీరు లేదు, చూడలే చేయలే. వచ్చినప్పటి నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకుంటా నవ్వుకుంటా ఏ బాబు కట్టేసి రావాలి, దా ముసలోళ్ళు పరంతా కట్టేసి రా అట్లనా అనుకుంటా. కట్టేసినప్పుడు కూడా అయ్యో ఈ బట్టలు ఇప్పేసి మొత్తం నీళ్లు తీసుకురావాలి, కుండలో నీళ్లు తీసుకురావాలి, నీళ్ళు అంత్యక్రియలు వరకు వీడే ఇదే పనిలో ఉన్నాడు. చాలామంది తిట్టుకున్నారు, సిగ్గు లేకుండా వీడే అనవసరంగా పిలిపించినాం రా ఈ ముసలామెను. 3 రోజుల క్రితమే అంత్యక్రియలు చేసేది వాళ్ళం మనం. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు. బొగ్గులాగా ఉండకు. అమ్మా నాన్న సంతోషమే దేవుడట. దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? అమ్మ సంతోషపడ్డదనుకో, నాన్న సంతోషపడ్డాడనుకో, ఆ సంతోషమే దేవుడు. మీ కార్యక్రమం వల్ల 10th క్లాస్లో 10 పాయింట్స్ తెచ్చుకొని మీ అమ్మకు ఒకసారి గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, మీ నాన్న గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, అరే మా నాన్న ఏం ఇస్తూనే ఉన్నాడు, నేనేమి ఇవ్వలే. పుట్టినప్పటి నుంచి రకరకాల అంశాలు ఇస్తూనే ఉన్నాడు. ఏం కొనమంటే కొన్నాడు. ఎన్ని బట్టలు, ఎన్నిసార్లు పుస్తకాలు, ఎన్నిసార్లు ఇప్పించినాడు. నేను ఒక్క అంశం కూడా ఇవ్వలేదు కదా. ఈసారి నేను చదువుకొని 10 పాయింట్స్ చేసుకొని ఒక గిఫ్ట్ ఇస్తా. మా నాన్నకు కూడా ఇలాంటి బోధమైనంద గారి ద్వారా, స్వాముల ద్వారా ఒక సన్మానం చేపిస్తా, టీచర్ల మధ్య ఒకసారి సన్మానం, కలెక్టర్తో సన్మానం చేపిస్తా అని మా మనసులో పెట్టుకున్నాం అనుకో, అది చదువు. కాబట్టి ఎట్లా చదువు నువ్వు గిఫ్ట్ ఇవ్వు. కాబట్టి మంచి వాళ్ళని చూస్తూ ఉండు. సమాజం చెడిపోయి ఉన్నది, చాలా చెడిపోయి ఉన్నది. అమ్మాయిల కోసం చాలా జాగ్రత్తగా. ఒక కోడలు మెడికల్ షాప్కి వెళ్ళి మా అత్త సావాలి అన్నదట, మందులు ఇవ్వవా? మా అత్త సావాలి, మందు ఇవ్వవా? పరిశాన్ అయిపోయిన వాడు, అమ్మ ఇగో ఇస్తున్నా, తీసుకో ఈ మందులు, మీ అత్తకు వెయ్యి, కానీ నా పేరు ఎవరికి చెప్పకు, నిన్ను ఇద్దరికి జైల్లో వేస్తారు, చాలా జాగ్రత్తగా వేయమ్మా అని తీసుకొని వెళ్ళి ప్రేమతో వేయమ్మా అన్నాడు. ప్రేమ చేయడం ప్రారంభించి అత్త మీరు ఉడుస్తారా, ఇక్కడ ఇవ్వండి, ఆ తల చీపురు కట్టి ఇవ్వండి, నేను ఉడుస్తా అంటుంది. గోలి వేస్తుంది. అయ్యో చేయని ఇవన్నీ చలనీళ్ళు చేస్తారా, నేను వేడిళ్ళు పెట్టిస్తా అత్తయ్య, మీరు ఆగండి. అయ్యో వీపు రాస్తా అత్తయ్య, బకెట్లో నేను నీళ్ళు పెట్టొస్తా అత్తయ్య, మీరు ఆగండి, కూర్చోండి, ఇగో టిఫిన్, ఇగో టీ, ఇట్లా ఇస్తుంది. గోలి వేసేస్తుంది. అయ్యో కూరగాయలు మీరు తడగబెండి, నేను చేస్తా అత్తయ్య, మీరు ఖాళీగా కూర్చోండి అంటుంది. గోలి వేస్తుంది. అనగానే ఏమి ఇవ్వకుంటుందా? ఆమె కూడా పెద్ద మనిషి, ఆమె కూడా ఆడ మనిషి. ఆమె అందరికీ పోయి చెప్పడం ప్రారంభించింది, మా కోడలు ఎంత మంచిది తెలుసా, నన్ను అస్సలు ఒక చిన్న పుల్ల కూడా ముట్టని, ఏది అన్ని పనులు ఆమె చేసుకుంటుంది, ఎంత బాగా చూసుకుంటుందో, నాను చూసుకొని బాగా చూసుకుంటుంది. అందరూ చీమకి చెప్పడం ప్రారంభించారు, నువ్వు చాలా మంచిదానివాట కదా, నేను చాలా మెచ్చుకున్నది, గంట సేపు మాట్లాడింది, నీ గురించే మాట్లాడింది. అవునా? దాని తర్వాత ప్రేమ పెరిగింది. అయ్యో కోడలా నాకెందుకు ఈ కమ్మలు, నువ్వు పెట్టుకో. అయ్యో ఈ 20 తులాల హారం నాకెందుకు, నువ్వే దగ్గర పెట్టుకో.
అయ్యో ఇదే పట్టుచీరలు నాకెందుకు తీసుకోపో, ఇగో బయటికి పోతుంది మల్లెపూలు తీసుకొని వచ్చింది, ఇగో నువ్వే పెట్టుకో అమ్మా, ఇగో పట్టుకో మంచిగా అనిపిస్తావు నువ్వు, ఇగో నీకోసం మిరపకాయ బజ్జీలు తెచ్చినావు బాగా ఇష్టంగా తింటావు కదా, ఇగో తీసుకోను. ఇవన్నీ అయ్యో వాడు వచ్చింది చూడు మాట్లాడుకుంటూ కూర్చోపో, తర్వాత మాట్లాడి నేను పని చేస్తుంది ఇక్కడి, నేను కూరగాయలు జరుగుతుంది అనుకుంటూ ఆమెకు పని చేసలేదు. ఈమెకు కూడా బాగా ప్రేమ పెరిగింది, ఆమె మీద ప్రేమ అపార స్థాయికి చేరిపోయింది. ఇద్దరు తల్లి అత్త కోడల మీద ప్రేమ పెరిగి ఆమె వెళ్ళి మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళింది. మా అత్త చావద్దు, మా అత్త చావద్దు, ఎంత మంచిదో తెలుసా, మా అమ్మ కంటే మంచిది, ఎంత ప్రేమ చేస్తుంది నాకు, ఎంత ప్రేమ చేస్తుంది, మా అత్త చావద్దు, నేను చాలా గోళీలు వేసేసిన సస్తది కావచ్చు, నా మా అత్త చావద్దు అనగానే ఆ మెడికల్ షాప్ వాడు ఏమన్నట్టు తెలుసా, నేను ఇచ్చింది బలం గోళీలేనమ్మా, నేను ఇచ్చింది బి కాంప్లెక్స్ గోళీలే నేను ఇచ్చిన, సావడానికి మా దగ్గర మందులు ఉండవు, మీ అత్తా కోడళ్ళ ప్రేమ చూసుకొని మీ వాడకట్టోళ్ళు అంతా మంచుకుంటున్నారమ్మా, మీ వాడకట్టోళ్ళు అంతా అత్త కోడలు అంటే ఇట్లా ఉండాలి, ఫ్రెండ్స్ లెక్కుంటారు, వాళ్ళు అక్కజెల్ల లెక్కుంటారు, మేము కూడా అట్లా ఉందామని వాళ్ళు అట్లా ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరైతే చుట్టాలు వస్తున్నారో వాళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగుంటారే అత్త కోడళ్ళు, ఎంత బాగా క్లోజ్గా ఉంటారే, వాళ్ళంతా మనం కూడా అట్లే ఉందామని కూడా వాళ్ళంతా ఉంటారు. సమాజానికి మొత్తం మార్చేసినావా, నీ ప్రేమకు జోహార్లు అని మెడికల్ షాప్ కూడా ఇదే రామకృష్ణ భట్ నేర్పుతుంది. బోధమానంద గారి బోధనలు అవి కూడా చెప్తాయి, మీరు ప్రేమతో ఉండండి, మంచిగా మాట్లాడండి. ఐసీ బానీ బోలియే మనకా పాఖోయ్ అప్నా తన్ శీతల్ కరే ఔరన్ కో శీతల్ హోయ్ చాలా చక్కగా మాట్లాడి కేయురాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పక్క వాళ్ళతో గురువులతో అమ్మా నాన్నతో మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. మంచిగా మాట్లాడితే చాలా చక్కని ప్రేమ ఉద్భవం అవుతుంది, నవనవోన్మేష సమాజ నిర్మాణం జరుగుతుంది. సమాజం పూర్తిగా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. ఆ పరిస్థితిలో మనమంతా మార్చాల్సిన పరిస్థితి. రెండు కథలు చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఆమె భర్త బయటికి పోగానే రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళ మామ ఉన్నాడని, మామ అట్లా తిరగొద్దామా, మన ఖాందాలో అట్లా ఎవరు తిరగలేదు అంటే రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు ఆడ అనగానే భర్త రాగానే మొదలుపెట్టింది, అయితే ఈయనైనా ఉండాలి నేనైనా ఉండాలి, మా ఇంట్లో నన్ను ఈడ తెచ్చిపెట్టినావు, ఏదో పంపిస్తావా లేదా, నన్నన్న పంపి ఈయన పంపి, ఎట్లా ఉంటుంది ఇక పెళ్లి కంటే ముందు గోల్డ్, పెళ్ళైనాక రోల్డ్ గోల్డ్. అయ్యా నాన్నను మెడలు పట్టి కొట్టేస్తున్నాను, పెళ్ళాంనేమో అన్నవట కదా, మా భార్యనేమో అన్నవట కదా, నువ్వు వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళి ఉండదు. నేను ఏం అనలే బిడ్డ, ఏం అనలేదురా, ఏమనలే, రోడ్ల మీద తిరుగుతున్నా వద్దన్న బిడ్డ, మా కన్నలు ఎవరు ఇట్లా తిరగక అని చెప్పినారు. అంతే, లేదు పోతావా లేదా అదంతా కలవదు, నువ్వు ఎట్లా కొడతా చూడు, నువ్వు ఎట్లా వెళ్ళిపో, మెడలు పట్టి నొక్కుతా చూడండి. వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ వెళ్ళాలరా, రేపు వెళ్తా తీరా ఎలగొడుతున్నావు కదా ఇంట్లోకి వెళ్ళి, రేపు వెళ్తా తీరా, రేపు పోతా అరే విపరీతంగా వర్షం పడుతుంది కదా బిడ్డ, ఎక్కడ పోవాలరా ఈ వర్షంలో, రేపు పోతా తీరా, లేదులే ఇప్పుడు పోవాలను. అరే కొడక ఆ పాత తట్టు తెచ్చిరా, పాత తట్టు ఉంది చూడు, ఆ తట్టు తెచ్చి మీ తాత కప్పుకొని పోతాడు. వాడు లేట్ చేస్తున్నాడు లోపట, ఏమాయరా ఇంకా తీసుకురావు, తెస్తున్నానే నాన్న, తట్టు దొరికింది కానీ దానికి సగం చేస్తున్నా, రేపు నాకు పెళ్ళి కదా, నా పెళ్ళాం నీకు వెళ్ళగొడుతుంది కదా, తాత కప్పుకపోయినటువంటి తట్టులోనే నువ్వు కూడా కప్పుకపోవాలని సగం చేసి పెట్టుకుంటున్నానే నాయన అనగానే అర్థమైపోయింది ఆయనకి సీన్ అంతా. అబ్బో రాపు నీకు నాంగడ ముసలనైతా, రేపు నేను కూడా ముసలోనైతే నాకు కూడా అది గదే పడుతుందని చెప్పి బ్యాడ్ మన పెళ్ళాం కొట్టి, ఏమన్నాడే మా నాన్న రోడ్ల మీద తిరుగుతున్నాడు, తమాషా చేస్తున్నావా అని చెప్పి కొట్టి, సారీ నాన్న నీకు దండం పెడుతున్నాను, అనరాని మాటలు అన్నాను. ఎవరు మార్చిన అబ్బా ఆ తండ్రికి? ఆ కొడుకు పాలమూరు స్కూల్లో చదువుకున్నాడు, ఆ కొడుకు రామకృష్ణ మఠంలో ఉండేటటువంటి ఎక్సలెన్స్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాడు. వాళ్ళు ఇట్లాంటి టీచర్ల, పాలమూరు టీచర్ల మధ్యలో చదువుకునేటటువంటి క్యాండిడేట్. మీరంతా సమాజానికి మార్చాలా. సమాజం ఎట్లా ఉంది? ఒక ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు దేవుడు మెచ్చి, అరే ఎందుకురా తపస్సు చేస్తున్నావు నువ్వు అని. ఏం లేదు సార్, తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. ఓహో అలాగా, నీకు ఒక గంట ఇస్తున్నా, ఈ గంట కొట్టుకోపో, ఏదంటే అది వస్తుంది. ఒక గంట ఇచ్చిండు. గంట ఇవ్వగానే వీడు పరిగెత్తుతున్నాడు, నాకు గంట దొరికిందని పరిగెత్తుంటే మళ్ళీ దేవుడు పిలిపించి, ఏ బాబు ఇట్రా, ఈ గంట మహత్యం తెలుసా నీకు? నువ్వు ఏమన్నా అడుగురా నీకు వస్తాయి, పక్క వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి డబ్బులు వస్తాయిరా. నువ్వు గంట కొట్టి 100 మామిడి పండ్లు అడిగినావు అనుకో, 100 మామిడి పండ్లు నీకు వస్తాయి, పక్క వాళ్ళకు 200 వస్తాయి. నువ్వు గంట కొట్టి 1000 గ్యాస్ బుడ్లు అడిగినావు అనుకో, 1000 గ్యాస్ బుడ్లు నీకు వస్తాయి, పక్క వాళ్ళకు 2000 వస్తాయి. నువ్వు గంట కొట్టి 1,00,000 బియ్యం బస్తాలు అడిగినావు అనుకో, 1,00,000 బియ్యం బస్తాలు నీకు వస్తాయి, పక్క వాళ్ళకు 2 లక్షలు వస్తాయి. పరేషాన్ అయిపోయింది వీడు.
అరే గంట దొరికింది నాకు, తపస్సు చేసింది నేను, వీళ్ళకు డబులా? అస్సలు గంట కొట్ట నేను. ఈ గంట కొట్టాను, గంట గూట్లో పడేసిండు, విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అయిపోయింది. వాళ్ళ భార్య ఏం పని లేకపోతే ఆడవాళ్ళు ఇల్లు దులుపుతుంటారు కదా, ఇల్లు దులుపుతున్నాను. వాళ్ళ భార్య ఇల్లు దులుపుతుంటే ఆ గూట్లో గంట దొరికింది, గంటను దులిపింది. గంటను దులపగానే దేవుడు ప్రత్యక్షం, ఏం కావాలమ్మా? ఏం కావాలా సార్? మా ఆయన దుబాయ్కి పోయిండు, చాలా ఇబ్బందులో ఉన్నాను, నేను చాలా కష్టాలు ఉన్నా అనగానే ఆయనకు బియ్యము, కందిపప్పు, ఎర్రపప్పు, జీలకర్ర, బెల్లము, మన్ను, మస్తుగా వచ్చినాయి. ఈమెకి ఎంతైతే వచ్చినాయో పక్క వాళ్ళకు డబుల్ వచ్చినాయి, డబుల్ వచ్చినాయి. ఆ డబుల్ వస్తే పరిశాన్ అయిపోయింది. అరే బాగానే ఉంది ఇది, నాది చిన్న గుడిసె లాంటి ఇల్లు, ఈ సామానంతా ఎక్కడ పెట్టుకోవాలి? ఒక అంతస్తు బిల్డింగ్ కావాలి అని గంట కొట్టింది. ఈమెకు ఒక అంతస్తు బిల్డింగ్ వచ్చింది, పక్క వాళ్ళకు 2 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది. మళ్ళా గంట కొట్టింది, ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఎక్కడ ఊడవాలి? ముందే నాకు నడుము నొప్పి, 2 పని మనుషులు కావాలి అని గంట కొట్టింది. ఈమెకి 2 పని మనుషులు వచ్చారు, పక్క వాళ్ళకు నలుగురు పని మనుషులు వచ్చారు. మళ్ళా గంటకు నాకు ఒక మారుతి కారు కావాలి, ఒక మారుతి కారు ఈమెకు వచ్చింది, పక్క వాళ్ళకు 2 మారుతి కారు. ఏమి కావాలన్న గంట కొడుతుంది, వస్తుంది, గంట కొడుతుంది, వస్తుంది. చాలా జాగ్రత్తగా వచ్చిన తర్వాత వాడొచ్చాడు భర్త. వస్తూ చూసిండు, ఓహో ఇది గంట కొట్టినట్టే ఉంది, నాకెరికే గంట కొట్టింది. నాది ఒకటే ఒక అంతస్తు ఉన్నది, పక్క వాళ్ళకి 2 అంతస్తులు ఉన్నాయి. గంట కొట్టింది. ఊరికొచ్చాడు, ఏంది ఇదంతా? ఏం లేదండి, మీరు దుబాయ్ పోయిన తర్వాత గంట దొరికింది గూట్లో, గంట కొడితే ఏదంటది వస్తుంది, మీకు జీన్ ప్యాంట్ తేవాలి, నాకు కొత్త జీన్ ప్యాంట్ తెస్తాను. జీన్ ప్యాంట్ అంటున్నావా? అక్కడ చూడు ఎంత ఎదిగిపోయారు, ఆ గంట దేపో అనగానే పాపం భారతీయ నారి కదా, తెచ్చిచ్చింది. గంట తెచ్చి ఇవ్వగానే వీడు గంట కొట్టి, నాదొక కన్ను పోవాలి అని గంట కొట్టిండు. పక్క వాళ్ళవి 2 కళ్ళు పోయినాయి, ఇంకొక కన్ను పోయింది. మళ్ళా గంట కొట్టిండు, నాదొక కాలు పోవాలని గంట కొట్టిండు. ఇంకొక కాలు పోయింది, పక్క వాళ్ళవి 2 కాళ్ళు పోయినాయి. మళ్ళా గంట కొట్టిండు, నా ఇంటి ముంగట పెద్ద గుంత కావాలని గంట కొట్టిండు. పెద్ద గుంత అయ్యింది. ఆ గుంత ముందట, ఆ పెద్ద గుంతలో వాళ్ళ ఇంటి ముంగట 2 గుంతలు అయినాయి. ఆ 2 గుంతలల్లా ఆ గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు పడి చేస్తుంటే వీడు ఒంటి కన్నుతో బాగపడుతున్నావు. ఆమె మంచిదా, ఆయన మంచివాడా? ఎవరు మంచిది? గట్టిగా చెప్పండి. ఎందుకు ఆమె మంచిది? నేను బాగా ఉండాలి, నా పక్క వాళ్ళు బాగా ఉండాలి, ఇంకా బాగా ఉండాలని ఈయనేమనుకుంటున్నాడు? నేను బాగా లేకపోతే కానీ పక్క వాళ్ళు బాగుండదు అనుకుంటున్నాడు. అవునా? ఎంతమంది ఆమె లెక్క ఉంటారు? ఒకసారి చేయెత్తండి. ఆమె లెక్క నేను ఉంటా సార్, కుడి చేయెత్తండి చక్కగా. నేను పక్క వాళ్ళని కూడా ఆమె లెక్క తయారు చేస్తా సార్ అన్నవాళ్ళు ఎడమ చేయి కూడా ఎత్తండి. ఎడమ చేయి 2 కలపండి. ఇక్కడ ఉండే బోధమైనందుకు స్వామిలకు ఒకసారి నమస్కారం చేసుకోండి. మేము ఆమె లెక్క ఉంటాం, సమాజాన్ని మారుస్తాం. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఏక్ 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 ఏక్. దించేయండి. గుడ్. ఇంకో దగ్గర ఒక కథ చెప్పి నా సమయం అయిపోయింది. అడవికి వెళ్ళి ఒక రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? వేటాడుతున్నాడు. ఇట్లా చల్లగా లేదు, పూర్తిగా భిన్నం. ఎండాకాలం ఉంది, బాగా విపరీతమైన ఎండ. ఆ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. నీళ్లు లేవు, చాలా వేట అంటే ఇష్టం. ఒకడే వెళ్ళాడు, వేటాడుతుంటే చాలా జంతువులు చంపిన తర్వాత దప్పిక వేస్తుంది ఆయనకి. దప్పిక వేస్తుంటే ఎక్కడ రాళ్ళు రప్పలు కనిపించాయి. అక్కడ ఆగిండు. అక్కడ ఆగంగానే ఇక్కడ చిలుక ఉంది, చెట్టు ఉంది, చిలుక అక్కడ అరుస్తుంది. అరే ఎవరున్నారు అక్కడ? తొందర రండిరా, మీద పడుండ్రా, దోచుకోండిరా. ఎవడో గొప్ప వ్యక్తి వచ్చినట్టున్నాడు, రండి. అరే బంగారు నగలు బాగున్నాయి, దోచుకోండిరా అన్నది ఆ చిలుక. అనగానే ఎంతమంది వస్తారో, ఏం చేస్తారో, సంపదలు కావచ్చు అని ఈ గుర్రాన్ని ఇంకో దిక్కు మరిపించిన తర్వాత అక్కడ దట్టమైన అడవి, నీళ్ళు ఎక్కడ లేవు. అక్కడ ఒక గుడిసె మాదిరిగా కనిపించింది. ఆ గుడిసె దగ్గర అక్కడ ఆగిండు. ఈడ నీళ్ళు దొరుకుతాయేమో. అక్కడ ఆగితే అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక చిలుక ఉంది. ఆ చిలుక అరుస్తున్నది. ఎవరు పోయికి నిలబడంగానే, అరే ఎవరున్నారు అక్కడ? ఎవరో గొప్ప వ్యక్తి వచ్చినట్టున్నాడు, రండి నమస్కారం చేయండి, మర్యాద చేయండి. అయ్యో పాపం అలసిపోయినట్టున్నాడు, తొందరగా తీసుకొని వెళ్ళండి, మర్యాద చేయండి, నీళ్ళు అందించండి అన్నది. అనగానే లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టేసి నీళ్ళు అందించి హ్యాపీగా 4-5 గ్లాసులు గడగడ తాగినాక, అమ్మాయ దప్పిక తీరిందా? ఏం చేస్తుంటావు నువ్వు అని. ఏం లేదు, 4 అక్షరాలు నేర్చుకున్నాను, ఆ రామకృష్ణ మఠంలో కార్యకర్తగా ఉంటాను, టీచర్గా ఉంటాను. నేను 4 అక్షరాలు నేర్చుకొని సమాజానికి మారుస్తూ ఉంటాను అన్నాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయనకి రమ్మని చెప్పండి అని ఈయనను పిలిపిస్తే ఆయన ఏం చేస్తాడు? దోచుకుంటుంటాను, నేను బాటసార్లకు దోచుకుంటుంటాను, దొంగతనాలు చేస్తుంటాను అన్నాడు. ఈ 2 చిలుకలు ఏవైతే ఉన్నాయో, ఒకటే చిలుక 2 గుడ్లను పెట్టింది. ఒక గుడ్డు నుంచి వచ్చిన పిల్లను ఇగో ఈ దొంగ పెంచిండు, ఇంకో గుడ్డు నుంచి వచ్చిన పిల్లను ఇగో ఆ టీచర్ పెంచిండు. టీచర్ పెంచిన చిలుక టీచర్ పలుకులు పలుకుతుంది, దొంగ పెంచిన చిలుక దొంగ పలుకులు పలుకుతుంది. మీరు అలాంటి చిలుకలా, ఇలాంటి చిలుకలా? అలాంటి చిలుకలు అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. నేను అలాంటి చిలుకగా ఉంటా.
నేను పక్క వాళ్ళని కూడా అలాంటి చిలుకగా తయారు చేశాను. వాళ్ళు ఎడమ చేయి కూడా ఎత్తండి. ఇప్పుడు మీ టీచర్లకి, సార్లకి అందరికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి ఒక్కసారి, అట్లాగే పెట్టండి. శ్రీకళాదాయినీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతీం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. దించండి. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. గడిచిన సంవత్సరాలకు నమస్కారం, రానున్న సంవత్సరాలకు స్వాగత సుమహారం. మీ మనుగడలో సుఖశాంతుల ఆవిష్కారం జరగాలని, మీకు అందరికీ శుభం కలగాలని ఆ దేవునితో ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే నూతన సంవత్సరంలో మీ జీవితం పూదోటై బృందావనమై నందనవనమై నవజీవనోత్సవంతో ఇంకా ఇంకా శోభాయమానంగా వెలిగి మీరంతా గొప్ప విద్యార్థులు కావాలని ఓ ఏ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖవీవు కలుషమంటని మంచి మార్గమున నడచి భరతమాతను సంతోషపరుచుమోయి భరతమాతను సంతోషపరుచుమోయి భరతమాతను సంతోషపరుచుమోయి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.